వెలిశాల గ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ఉంటుంది ఈ గ్రామం. ఈ గ్రామం నుంచి ఎంతోమంది మావోయిస్టు పార్టీలోకి అజ్ఞాతంలోకి అడవుల్లోకి వెళ్ళి ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళుగా ఈ గ్రామానికి పేరుంది. అయితే తాజాగా ఏదైతే రంపచోడవరం సంబంధించిన అక్కడ మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మరణించినటువంటి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ 30 సంవత్సరాల క్రితం ఆయన మావోయిస్టులోకి వెళ్ళి తుపాకీ పట్టుకొని మావోయిస్టులోకి వెళ్ళారు. అంతకంటే ముందు అంటే విప్లవ భావజాలానికి ఆకర్షితులై ఏదైతే వాళ్ళ కాలేజీ మీద ఎర్ర జెండా ఎగరేసినందుకు దాన్ని నేరంగా దానికి క్రైమ్గా చూసి పోలీసులు అప్పట్లో ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన విడుదలైనప్పటికీ ఆ తర్వాత అదే భావజాలంతో ఉంటూ ఆయన తుపాకీ పట్టి ఏదైతే సమాజంలో ఉన్న రుగ్మతలు ఉన్నాయో, సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, కుల సమస్య, పేదరికం, విద్య, వైద్యం ఇట్లాంటి ఎన్నో సమస్యలు పోవాలంటే తుపాకీయే మార్గం, మావోయిజమే మార్గం, మావోయిస్టు రాజ్యం రావాలి, ఎర్రజెండా పరిపాలించాలనే ఆశయాలతోటి ఈ అందరికీ సమసమాన అవకాశాలు రావాలనే ఆశయంతో ఆయన తుపాకీ పెట్టి అడవులోకి వెళ్ళినాడు. ఆయన కంటే ముందు వాళ్ళ అన్న గాజర్ల సారయ్య కూడా ఆయనను భాస్కర్ అలియాస్ ఆజాద్ అంటారు. ఒక కన్ను కన్నీరు కారిస్తే ఒక కన్ను కర్తవ్యం బోధిస్తుంది అంటూ ఆయన నిత్యం అక్కడ తనతో పడినటువంటి ఉద్యమకారులకి వాళ్ళకి చెప్పేవాళ్ళు. అంతకన్నా ముందు ఎవరైతే గాజర్ల రవి ఉన్నారు, ఈ రవి 1984 వరకు ఇదే గ్రామంలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఐఐటి హన్మకొండలో 85లో ఐఐటిలో చేరుతూ ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో కీలకంగా పనిచేశాడు. ఆ తర్వాత కాలేజీ మీద ఎర్రజెండా ఎగరేయడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఐఐటి తర్వాత ఆయన వరంగల్లోని వివేకానంద కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. అదే సమయంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏదైతే వరంగల్ జిల్లా ఉందో వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన. ఆ తర్వాత వెలిశాల నీటి సంఘం ఎన్నికల్లో రవి సోదరుడు అంటే రవి కంటే ముందు ఎవరైతే మావోయిస్టులోకి వెళ్ళి ఎర్రజెండా పట్టుకొని తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళారో గాజర్ల సారయ్య ఆయనను ఉద్యమంలో కామ్రేడ్ ఆజాద్ అని కూడా పిలిచేవారు. ఈ వెలిశాల గ్రామానికి జరిగిన ఉన్నటువంటి నీటి సంఘం ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. నా ఓటమికి కారణం భూస్వాములు, ధనస్వామ్యం, డబ్బులే. ఈ డబ్బులు లేని ఎన్నికలు జరగాలి, ఈ కులాలు వర్గాలు లేని ఎన్నికలు జరగాలని ఆ కోపంతో ఏమంటారు ఆ అసహనంతో ఆయన 1991లో తుపాకీ పట్టుకొని అడుగు బయట పెట్టారు. గాజర్ల సారయ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పనిచేశారు. ఆయన 94లో మహదేవ్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు రవి కంటే ముందు వాళ్ళ అన్న. ఆ తర్వాత జరిగినటువంటి మహదేవ్పూర్ లెంకలగడ్డ వద్ద జరిగిన మందుపాతర పేలుడులో ఈయన మందుపాత్ర పేల్చిన ఘటనలో గాజర్ల రవి తెరపైకి వచ్చారు. అదే సమయంలో ఇద్దరు అన్నదమ్ములు, మొత్తం 3 అన్నదమ్ములు అశోక్, సారయ్య, రవి ముగ్గురు ఒకే కుటుంబంలో అంటే కుటుంబం మొత్తం కూడా ఉద్యమంలోనే ఉందని చెప్పొచ్చు. వాళ్ళందరూ కూడా అడవిలోకి వెళ్ళి ఇప్పుడు అశోక్ సంబంధించి ఆయన దాని ఏమంటారు ప్రజా జీవితంలోకి వచ్చారు. 3 సోదరులు జమీందారీ వ్యవస్థకు అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన నక్సల్స్ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అందులో 2 అసువులు బాశారు. అశోక్ ఎవరైతే లొంగిపోయి పోలీసులు ఎదురు లొంగిపోయి ప్రజా జీవితంలో ఉన్నారో ఆయన మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. ఆయనతో పాటు ఇంకో వాళ్ళ పెద్దన్న కూడా ఉన్నారు. ఒకతను అనారోగ్యంతో చనిపోయారు. మొత్తం 5 అన్నదమ్ములు. వీళ్ళు 5 అన్నదమ్ములు కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ 5 అన్నదమ్ములు కూడా ఎర్రజెండా, మావోయిస్టులు, ఉద్యమం, ప్రజా పోరాటాలు దాంతోనే ఉండేవాళ్ళని చెప్పేసి ఇక్కడ మనకు గ్రామస్తులు చెప్తున్నారు. ఇదే వాళ్ళు పెరిగినటువంటి ఏరియా. ఇదంతా కూడా వాళ్ళు చిన్నప్పుడు ఆట ఆడుకున్న ఇదే చింత చెట్టు కింద ఆడుకునే వాళ్ళు. ఇదే ఆయన హై స్కూల్ చదువు సమయంలో వాళ్ళ నాన్న గౌడ వృత్తి చేసేవాళ్ళు. ఆ సందర్భంలో వాళ్ళంతా కూడా వాళ్ళ బాల్యంలో ఇదే ప్రాంతంలో వాళ్ళు ఆటాడుకునేవారు. సో అందుకే ఇక్కడ ఇల్లు మొత్తం కూలిపోయిన స్థితిలో ఉండగా లొంగిపోయినటువంటి అశోక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ కొత్త ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు. ప్రస్తుతం అది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదే ఈ పరిసరాల్లోనే ఈ ఊరు మొత్తాన్ని కూడా ఇప్పుడు వెలిశాలలో చూసుకుంటే ప్రతి ఇల్లు తాళం వేసి ఏదైతే గాజర్ల రవి అంతిమయాత్ర జరుగుతూ ఉందో అంత్యక్రియలకు సంబంధించి ఆ అంతిమయాత్రలో పాల్గొంది. వెలిశాల ఊరు మొత్తం విషాద ఛాయలు నిండుకున్నాయి. జోహార్ గాజర్ల రవి, జోహార్ రవణ అంటూ నినాదాలతో మారుమోగుతుంది. ఎవరైతే ఈ 3 అన్నదమ్ములు గాజర్ల కుటుంబం నుంచి 3 అన్నదమ్ములు సారయ్య, అశోక్, రవి ముగ్గురు మావోయిస్టు తుపాకులు బట్టి మావోయిస్టు పార్టీలో అన్నల్లోకి వెళ్ళి అజ్ఞాతంలోకి వెళ్ళి ఊరి మీద చాలా ప్రభావం చూపించిన వాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కావచ్చు, వాళ్ళ బాటలో నడిచేది కావచ్చు. ఈ వెలిశాల గ్రామం నుంచి చాలామంది అడవి బాట పట్టారు. వారిలో గంధం చుక్కయ్య, బండి కృష్ణస్వామి, గాజర్ల నవీన్, ఇంకా చాలామంది ఈ వెలిశాల గ్రామం నుంచి, రామకృష్ణపురం చుట్టుపక్కల గ్రామం నుంచి ఎడ్ల చేరాలు, పిట్టల రఘు, ఆకునూరి శ్యామ్, ఆకునూరు భాగ్య, ఇట్లా చాలామంది
ఈ ఉద్యమంలో చిన్ననాటి వాళ్ళ స్నేహితులందరూ కూడా రవి బాటలో అలియాసు రవణ, గణేష్, ఎవరైతే ఆజాద్గా చెప్పుకుంటున్నారో సారయ్య, రవి వల్ల అన్న, వీళ్ళందరి ఆశయ సాధన కోసం అంటే వాళ్ళతో పాటు వాళ్ళ ఆశయాలతో పాటు మేము కూడా ప్రయాణిస్తామని చెప్పేసి వారికి వారి ఆశయాల పట్ల, వారి ఉద్యమ బాట పట్ల వీళ్ళు కూడా చాలామంది ఈ రామకృష్ణపురం కావచ్చు, ఈ టేకుమట్ల కావచ్చు, ఈ వేలిశాల కావచ్చు, చాలామంది పదుల సంఖ్యలో తుపాకీ పట్టి వారి అనుచరగణంగా మారి అడవుల్లోకి వెళ్ళి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు గ్రామం అంతా కూడా ఎక్కడ చూసినా మొత్తం మనం చూడొచ్చు, ఏ ఇంటికి చూసినా తాళం పెట్టి మరి ఎట్లా అంటే మనం ఏ ఇల్లు చూసినా గ్రామంలో చాలా ఇళ్ళని ఏ ఇల్లు చూసినా నిర్మానుష్యంగా మారిన. ఎందుకంటే ర్యాలీ అక్కడ జరుగుతూ ఉంది. ర్యాలీలో పూర్తిగా అందరూ కూడా గాజర్ల రవి అంత్యక్రియలో పాల్గొన్నారు. 11 రోజుల క్రితమే చంపేసి ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి బూటకపు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మేము వెళ్ళి 2 రోజులు మమ్మల్ని ఎదురుచూపులు చూస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టి మృతదేహాన్ని ఇచ్చారని చెప్పేసి వాళ్ళ తమ్ముడు, గాజుల రవి తమ్ముడు సోదరుడు ఎవరైతే ఉన్నారో అశోక్ ఆయన మీడియా ముందు మాట్లాడుతూ చాలా నిన్న మొన్న చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి చూద్దాం, మనం ప్రత్యక్షంగా ర్యాలీ ఏదైతే జరుగుతుందో ర్యాలీలోకి వెళ్ళి ఆ భారీ ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.